Hey guys, welcome back to the channel. So ఇవాళ ఎలిమెంట్ యొక్క క్వశ్చన్ నెంబర్ 658 చూడబోతున్నాం. ఫైండ్ k క్లోజెస్ట్ ఎలిమెంట్స్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ చూడండి, మనకి కొన్ని ఎలిమెంట్స్ ఇచ్చాడు అరేలో. k = 4 ఇచ్చాడు, కాసేపు ఇది పక్కన పెట్టండి. అండ్ x = 3 ఇచ్చాడు. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, గివెన్ ఏ సార్టెడ్ ఇంటిజర్ అరే 2 ఇంటిజర్స్ k అండ్ x. సో అరే ఇచ్చాడు, k అండ్ x అనేది ఇచ్చాడు. రిటర్న్ ద k క్లోజెస్ట్ ఇంటిజర్స్ టు x. దీనికి దగ్గరలో ఉన్న ఫస్ట్ 4 నెంబర్స్ అంటే లైక్ ఫస్ట్ k ఎలిమెంట్స్ ఇవ్వమంటున్నాడు. k = 4. ఇందులో మనకి ఇక్కడ 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో 5లో ఫస్ట్ 4 రిటర్న్ చేయాలి. ఎలా రిటర్న్ చేస్తావు? దీనికి దగ్గరగా ఉన్నాయి, 3కి దగ్గరగా ఉన్నాయి అనమాట. సో అది ఎలా చేయాలో కూడా చెప్తున్నారు చూడు. ద రిజల్ట్ షుడ్ బి సార్టెడ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ అన్నాడు. ఓకే, సో ఇక్కడ చూడు, దీనికి ఎలా చెక్ చేసుకోవాలో చెప్తారు చూడు. an integer a is closer to x than an integer b. Okay, if a minus x is less than b minus x or a minus x equal to b minus x and a should be less than b అన్నమాట. సో అలా ఉంటేనే మనం దీన్ని కన్సిడర్ చేయాలి. సో చాలా లైక్ సింపుల్ థింగ్ అనమాట. ఇది చాలా చిన్న లాజిక్. మనం ఈ క్వశ్చన్ ఏంటంటే చాలా రకాలు సాల్వ్ చేయొచ్చు. ఈరోజు పర్టికులర్గా ఏంటంటే నేను అరే ప్లస్ సార్టింగ్ మెథడ్ ఒకటి, అంటే అదొక వే. ఇంకోటి వచ్చేసి మనం హీప్ కదా మనం చెప్పుకునేది. సో హీప్ వేల మంది నేను సాల్వ్ చేస్తాను. బైండ్ సెర్చ్ మీరు చాలా ఈజీగా ఇంప్లిమెంట్ చేయొచ్చు. లెఫ్ట్ రైట్ తీసుకొని చాలా ఈజీగా చేయొచ్చు అనమాట ఇది. ఓకే, సో బైండ్ సెర్చ్ ట్రై చేయండి. అంతే, 2 పాయింటర్స్ కూడా ఇంచుమించు ఇలాగా ఉంటుంది. బట్ యా, నేను అది ఈరోజు అరే ప్లస్ సార్టింగ్ అండ్ హీప్ 2 అప్రోచెస్ చెప్దాం అనుకున్నా. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిఫరెన్స్ ఎంత ఉందో కనుక్కుందాం. సో డిఫరెన్స్ ఆర్ ఈక్వల్ టు ఒక ఎంటీగా తీసుకున్నాం. ఫర్ నమ్ ఇన్ అరే అపెండ్ ఆఫ్ మనకి ఏబిఎస్ అని చెప్పేసి ఒక ఫంక్షన్ అయితే ఉంటుంది. అబ్సల్యూట్ డిఫరెన్స్ అనమాట. రెండిటికి ఎంత మధ్యలో గ్యాప్ ఉందన్నది మనకి నెగిటివ్ వాల్యూస్ రాకుండా పాజిటివ్ వాల్యూస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, -1కి 1కి ఏబిఎస్ అంటే ఎంత వస్తుంది? నార్మల్గా -1 మన స్కేల్లో చూసుకుంటే -1, 0, 1 ఉంటుంది. సో -1 నుంచి 1కి ఎంత డిస్టెన్స్ ఉంది? 2 ఎలిమెంట్స్ డిస్టెన్స్ ఉంది కదా. సో మనకి వాల్యూ ఎలా ఇచ్చాం? మనకి మైనస్లో ఉంది. సో ఆన్సర్ మనకి మైనస్ వచ్చింది అనుకో, ఎక్కడైనా ప్రాబ్లం వచ్చు కదా. సో ఏబిఎస్ ఏం చేస్తుంది? ఏదన్నా సరే పాజిటివ్గా నెంబర్ అయితే ఇస్తుంది అనమాట. పాజిటివ్ క్యాలిక్యులేట్ చేస్తుంది. ఓకే, సో ఏబిఎస్ ఆఫ్ ఎక్కడికని చెప్పాడు? ఇంటిజర్స్ క్లోజెస్ట్ టు ఎక్స్ అన్నాడు. సో మనం ఏం చేయొచ్చు? సింపుల్గా నమ్ మైనస్ ఎక్స్. ఓకే, అండ్ దీంతో పాటు ఏం చేద్దాం అనుకుంటున్నాను, నేను నెంబర్ని కూడా నేను అపెండ్ చేద్దాం అనుకుంటున్నా. దాని డిఫరెన్స్ దాంతోపాటు నెంబర్ ఒక టపుల్ కింద. సరిగ్గా చూడండి, ఇదిగో నేను స్పేస్ ఇస్తున్నాను కొంచెం. ఇదిగో ఏబిఎస్ ఆఫ్ నెంబర్ మైనస్ ఎక్స్, దాంతోపాటు ఆ నెంబర్ ఏంటి? బేసిక్గా ఏమవుతుంది, ఈ 1కి 3కి ఏబిఎస్ ఎంత అన్నది ఇక్కడ వస్తుంది. అండ్ దాంతోపాటు పక్కనే ఆ నెంబర్ ఉంటుంది అనమాట. సో ఇలా ఒక టపుల్ కింద నేను దీనికి యాడ్ చేస్తున్నా. ఓకే, సో యాడ్ చేసిన తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత ఏం చేద్దామంటే డిఫరెన్స్ అరే డాట్ సార్ట్ ఆఫ్. ఇప్పుడు మనకి ఏమవుతాయి? ఈ ఏబిఎస్ బేస్ చేసుకుని మనకి సార్టింగ్ అయితే అయిపోతాయి. ఓకే, తర్వాత మనం ఏం రిటర్న్ చేయాలి? మనం రిటర్న్ చేసిన థింగ్ ఏంటి? ఆ కే ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఇందులో సార్ట్ అయిపోయిన తర్వాత కే ఎలిమెంట్స్ అయితే రిటర్న్ చేయాలి, అవునా? సో ఇప్పుడు సింపుల్గా ఏం చేయొచ్చు, ఫర్ మనకి ఇక్కడ 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా. సో అబ్సల్యూట్ డిఫరెన్స్ ఉంది, నెంబర్ ఉంది. సో సింపుల్గా నేను ఏం చేస్తానంటే డిఫరెన్స్ అని అలాగే నెంబర్ అండ్ డిఫరెన్స్ అరే మొత్తం అంతా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనకు కావాల్సింది కే ఎలిమెంట్సే కదా. సో సింపుల్గా ఏం చేస్తానంటే ఇందులో ఇలా కూడా రాయొచ్చు అనమాట. మనకి కే ఎలిమెంట్స్ సెలెక్ట్ అవుతాయి. సో వాటి మీద ఫర్ లూప్ రాస్తున్నాం. సింపుల్గా రిజల్ట్ డాట్ అపెండ్ ఆఫ్ నెంబర్ ఒకటి యాడ్ చేస్తే సరిపోతుంది. యాడ్ చేసిన తర్వాత రిటర్న్ డైరెక్ట్ రిజల్ట్ అన్నాం అనుకో, మనకి నార్మల్గా రిటర్న్ అయిపోతాయి. అంటే లైక్ సార్ట్ అవ్వకుండా రిటర్న్ అయిపోతాయి. అవును, రన్ చేస్తున్నా చూడు, మనకి ఇక్కడ ఇంకో ఎర్రర్ వచ్చిందా చూడు, 3, 2, 4, 1లో వచ్చింది. ఇది మనకి ఇప్పుడు ఏం కావాలి? సార్టెడ్ ఆర్డర్లో కావాలి. ఎందుకంటే పర్టికులర్గా అడిగాడు ద రిజల్ట్ షుడ్ బీ సార్టెడ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ అన్నాడు. సో దీన్ని మనం ఏం చేయొచ్చు? సింపుల్గా సార్టెడ్ ఆఫ్ రిజల్ట్ అంటే మనకి ఇది రన్ అయిపోద్ది అనమాట. ఇదిగో మనకి అయితే రన్ అయితే అయింది.
సబ్మిట్ చేసే ముందు నేను షార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది చాలా సింపుల్గా రాయొచ్చు అనమాట. సో చాలా తక్కువ లైన్స్లో రాసేస్తాను ఇప్పుడు నేను. ఓకే, సో ఇక్కడ నేను ఈ ఫర్ లూప్ తీసేస్తున్నా. మనం 1 లైన్లో రాద్దాం, సింగిల్ లైన్లో రాసేద్దాం. ఇందులో మనం ఏం చేస్తున్నాం, ఒక టపుల్ తీసుకుంటున్నాం. సో టపుల్లో ఫస్ట్ ఏముంది, ఏబిఎస్ ఆఫ్ నంబర్ మైనస్ ఎక్స్ కామా నంబర్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఫర్ లూప్ ఫర్ నమ్ ఇన్ అరే. అంతే. ఇలా చేస్తే మనకి ఏమవుతుంది, ఫర్ లూప్ రన్ అవుతుంది అరే మీద. సో ప్రతి ఎలిమెంట్ కూడా మనకి ఏబిఎస్ ఆ నెంబరు టపుల్ కింద వస్తుంది. ప్రతిసారి రన్ అయ్యి మనకి అవుటర్ ఏముంది, బయట లిస్ట్ ఉంది. సో అంతా సింగిల్ లైన్లో మనకి ఇది వచ్చేస్తుంది. సార్ట్ చేద్దాం. అండ్ ఇది కూడా మనం సింగిల్ లైన్ చేసేద్దాం. ఇది కూడా చాలా ఈజీ థింగ్ గైస్. అండ్ చిన్న మోడిఫికేషన్, మనం డిఫరెన్స్ అన్న వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాం కానీ వాడతలేదు. సో దాన్ని కూడా మనం ఏం చేయొచ్చు, రిమూవ్ చేసేచ్చు అనమాట. సింపుల్గా మనకి ఏం కావాలి, నెంబర్ ఒకటే కావాలి. సో నెంబర్ రాశాను, ఫర్ డిఫరెన్స్ కామా నంబర్ ఇన్ డిఫరెన్స్ అరే ఎక్కడ దాకా, కే వరకు. ఓకే, ఈ డిఫరెన్స్ అనేది వాడుకోవట్లేదు కదా, ఆల్రెడీ చాలాసార్లు చెప్పాం, మన పాత వీడియోలో కూడా చెప్తున్నాను, ఎప్పుడు వాడిదే. సో వాడినప్పుడు ఏం చేయాలి, అవసరం లేనప్పుడు ఏం చేయాలి, అండర్ స్కోర్. సింపుల్గా ఏం చేస్తాను, డిఫరెన్స్ వల్ల అండర్ స్కోర్ ఇచ్చా, అండర్ స్కోర్ కామా నంబర్. సో నెంబర్స్ అన్నీ కూడా ఏమవుతాయి, రిజల్ట్లోకి వస్తాయి. సో దీనికి రిటర్న్ చేస్తున్నాను సార్ట్ చేసేసి, అంతే. ఒకసారి రన్ చేద్దాం. సో ఎక్కడైనా తప్పు రాసుకుంటే ఎర్రర్ వచ్చేస్తుంది, చూసారా, ఎక్కడ మిస్టేక్ అయితే లేదన్నమాట. ఇందాక రాసిన దానికి ఇప్పుడు కొంచెం క్లీన్ కూడా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఈ 1 లైన్ రాత్రం మీకు అర్థమైతే చాలు. ఓకే, సో ఇలా మనం ఏం చేసాం, కొంచెం షార్ట్ చేసాం అనమాట ఈ కోడ్ని. 4 లైన్లో అయిపోయింది ఆన్సర్. ఇదనమాట దీనికి సొల్యూషన్. సో దీని టైం అండ్ స్పేస్ కౌంట్ గురించి మాట్లాడుకుంటే, ఈ ఫస్ట్ లైన్ వచ్చేసి మనకి లైక్ n టైమ్స్ రన్ చేస్తున్నాం. సో ఇది O ఆఫ్ n అండ్ సార్టింగ్ వచ్చేసి O ఆఫ్ n log n. రిజల్ట్ వచ్చేసి మనం k ఎలిమెంట్స్ని మనం సార్ట్ చేస్తున్నాం. అంటే ఇక్కడ చూడు, k ఎలిమెంట్స్ తీసుకున్నాం, దాన్ని సార్ట్ చేస్తున్నాం. సో మనకి ఇక్కడ ఎంత టైం పడుతుంది, O ఆఫ్ k log k పడుతుంది. సో ఇక్కడ O ఆఫ్ n, ఇక్కడేమో O ఆఫ్ k log k, ఇక్కడేమో O ఆఫ్ n log n. సో ఓవరాల్గా ఏది ఎక్కువ ఉంది, n log n ఎక్కువ. సో ఇప్పుడు దీని టైం కామెంట్స్ వచ్చేసి O ఆఫ్ n log n అనమాట. అండ్ స్పేస్ వచ్చేసి O ఆఫ్ n, ఎందుకంటే మనం డిఫరెన్స్ ఏరియాలోనే మనం స్టోర్ చేసుకుంటున్నాం. సో దాన్ని రిటర్న్ చేస్తున్నాం కాబట్టి, అంటే రిజల్ట్లో k ఎలిమెంట్స్ ఉంటాయి, డిఫరెన్స్ ఏరియాలో n ఎలిమెంట్స్ స్టోర్ చేసుకుంటున్నాం. సో అందుకని చెప్పేసి స్పేస్ కామెంట్స్ O ఆఫ్ n అనమాట. ఓకే, సో ఇది నార్మల్గా అరే అప్రోచ్ అని, అలాగే సార్టింగ్ అప్రోచ్. ఇప్పుడు మనం హీప్ ఇంప్లిమెంట్ చేద్దాం. ఇప్పుడు ఈజీనే, మనం మ్యాక్స్ హీప్ ఉంది కదా, సో మైనస్ వాల్యూస్ యూస్ చేస్తాం. సో ఆ అప్రోచ్లో మనం దీన్ని సాల్వ్ చేద్దాం. మనం ఏం చేద్దాం, ఫస్ట్ ఇంపోర్ట్ హీప్ క్యూ, మనం ఎప్పుడు తెలిసిందే. తర్వాత ఇప్పుడు మనం చేసేది మ్యాక్స్ హీప్ కాబట్టి మ్యాక్స్ హీప్ ఈక్వల్ టు ఎంప్టీ లిస్ట్ తీసుకుందాం. ఓకే, మనకు ఫర్ లూప్ రాద్దాం. ఫర్ నమ్ ఇన్ అరే ఏం చేయాలి మనం ఇప్పుడు, ఫస్ట్ హీప్ క్యూ డాట్ హీప్ పుష్ ఆఫ్. ఎందులో పుష్ చేయాలి, మ్యాక్స్ హీప్ అన్న దాంట్లో పుష్ చేయాలి. సో మ్యాక్స్ హీప్ కామా, ఎలా వాల్యూస్ పుష్ చేయాలి, ఏబిఎస్ ఆఫ్ నంబర్ మైనస్ ఎక్స్ కామా సేమ్ ఇందాకలాగే నంబర్. ఈ రెండాట్లు మనం ఏం చేద్దాం, టపుల్లో పెట్టుకుందాం. ఓకే, బట్ ఇప్పుడు ఇది ఎలా మనకి, లైక్ మనం ఇచ్చేది పాజిటివ్ వాల్యూస్, ఇప్పుడు ఎలా స్టోర్ అవుతుంది, మిన్ హీప్ కింద అయిపోతుంది. సో మనకి మ్యాక్స్ హీప్ కావాలంటే ఏం చేయాలి, మైనస్ యాడ్ చేయాలన్నమాట. సో నెగిటివ్ వాల్యూస్ కింద ఇవ్వాలి, అప్పుడు మనకి రివర్స్లో స్టోర్ అవుతాయి. సో ఇక్కడ ఏబిఎస్కి ఎందుకు మళ్ళీ విడిగా మైనస్ ఇచ్చాను అంటే, ఏబిఎస్ నువ్వు అంటే లైక్ ఎలా ఇచ్చిన, ఫర్ ఎగ్జాంపుల్ నంబర్ 10 ఇచ్చాను, -5 ఇచ్చాను అనుకో, -10 -5 ఎంత అవుతుంది, -15 అవుతుంది. నార్మల్ క్యాలిక్యులేషన్ అయితే అలాగే అవుతుంది, -15 వస్తుంది అవుట్పుట్ కింద. ఇప్పుడు ఏబిఎస్ అన్నాం కాబట్టి ఆ మైనస్ రాదు, పాజిటివ్ కింద వస్తుంది, 15 వస్తుంది. సో సింపుల్గా ఏం చేస్తుంది, దాన్ని మైనస్ని కన్వర్ట్ చేస్తున్నాం అండ్ నెంబర్ కూడా మైనస్లో స్టోర్ చేసుకుంటున్నాం. ఇక్కడ హీప్ క్యూలో పుష్ చేస్తున్నాం, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం అంటే, నేను ఇఫ్ లెన్ ఆఫ్ మ్యాక్స్ హీప్, ఒకవేళ మ్యాక్స్ హీప్ అనేది ఎక్కువ అయిపోయింది అనుకో, కే కన్నా ఎక్కువ ఉందనుకో, కే కన్నా ఎక్కువైపోతే సింపుల్గా హీప్ పాప్ ఆఫ్ వాల్యూ రిమూవ్ చేసేద్దాం. ఓన్లీ మనం హీప్ దాంట్లో ఓన్లీ ఎక్కువ ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే స్టోర్ చేసుకుందాం. సో ఈ హీప్ అనేది ఏం చేస్తుంది, ఎప్పటికప్పుడు క్యాలిక్యులేట్ చేసుకుని పెద్ద నెంబరు దాని కింద నెంబరు దాని కింద స్టోర్ చేసుకుంటూ ఉంటుంది. ఓకే, సో లీస్ట్ వాల్యూస్ ఏదైతే అవి రిమూవ్ చేసేస్తాం అనమాట పాప్ అన్నప్పుడు. ఓకేనా, సో ఇప్పుడు ఏం చేద్దాం, ఇలా బయటకు వచ్చిన తర్వాత ఇందాక మనం రిజల్ట్కి ఎలా చేసాం, ఒక ఫర్ లూప్ రాసాం, కే ఎలిమెంట్స్ని మనం వాల్యూస్ తెచ్చుకున్నాం, దాన్ని రిటర్న్ చేసాం సార్ట్ చేసి. సేమ్ అదే థింగ్ అనమాట, ఇక్కడ ఏం చేయట్లేదు. ఓకే, హీప్లో ఓన్లీ మన కే ఎలిమెంట్స్ స్టోర్ చేసుకుంటున్నాం,
అవసరం రిమూవ్ చేసుకుంటున్నాం. ఒకవేళ అన్ని ఎక్కువైపోతే కనుక అంటే లైక్ మ్యాక్స్ హీప్ యొక్క అన్ని ఎక్కువైపోతే రిమూవ్ చేసుకుంటున్నాం, పాప్ చేసుకుంటున్నాం. సో సింపుల్గా ఇప్పుడు ఏం చేయొచ్చు, ఈ హీప్ మీద ఇటరేట్ అవ్వచ్చు అనమాట. రిజల్ట్ ఈక్వల్ టు సార్టెడ్ ఆఫ్ ఇలా రాసి మనం 1 లైన్ రాసేస్తున్నాను. సో చాలా ఈజీ అనమాట. మైనస్ నంబర్, ఎందుకంటే మనం నెంబర్ని మనం మైనస్ నెగిటివ్ వాల్యూ స్టోర్ చేసుకున్నాం కాబట్టి ఒక నెగిటివ్ వాల్యూ నేను మైనస్తో మల్టిప్లై అయితే ఏమవుతుంది, పాజిటివ్ నెంబర్ వస్తుంది. సో నెంబర్ పర్ మనకి ఇందులో ఏం చేసాం, ఏబిఎస్ అనేది కూడా స్టోర్ చేసాం, నెంబర్ అనేది స్టోర్ చేసాం. సో ఇందాక ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో డిఫరెన్స్ అనే వర్డ్ వాడుకోవట్లేదు కాబట్టి ఇక్కడ అవసరం లేదు కాబట్టి అండర్ స్కోర్ పెట్టేశాను అండ్ నెంబర్ తీసుకుంటున్నాం ఇన్ మ్యాక్స్ హీప్ అన్నా. ఇక్కడ మనకి రిజల్ట్ వచ్చింది, రిటర్న్ రిజల్ట్ అనమాట. అంతే. ఇది ఒకసారి రన్ చేస్తున్నా దీన్ని చూడండి, మనకి ఇది రన్ అయితే అయిందనమాట. సో సింపుల్గా ఏం చేస్తున్నాం, ఎలిమెంట్స్ అన్నిటికి అబ్సల్యూట్ డిఫరెన్స్ ఆ నెంబర్ని తీసుకుంటున్నాం. హీప్ చేసినట్టు ఏమవుతుంది, ఎక్కువ డిఫరెన్స్ అవుతుందో అది పైన ఉంటుంది, దాని తర్వాత వాల్యూస్ అన్ని కింద స్టోర్ అవుతాయి అనమాట. ఓకే. సో ఒకవేళ అన్నీ ఎక్కువైపోతే కేక్ అన్నీ ఎక్కువైపోతే కనుక పాప్ చేసుకుంటున్నాం. మనకి కరెక్ట్గా కే ఎలిమెంట్స్ అయితే మ్యాక్స్ హీప్లో ఉంటాయి. దాంట్లో మనం సింపుల్గా నెంబర్ తెచ్చుకుని ఆ నెంబర్ నెగిటివ్లో స్టోర్ చేసుకున్నాం కాబట్టి దాన్ని పాజిటివ్ కన్వర్ట్ చేసేసి వచ్చిన అన్నిటిని సార్ట్ చేసేసి రిటర్న్ చేసేస్తున్నాం అంతే. ఓకే. సో ఇది హీప్ అప్రోచ్ అనమాట, ఫైండింగ్ కే క్లోజెస్ట్ ఎలిమెంట్స్. ఐ హోప్ మీకు లాజిక్ అర్థమైంది అనుకుంటున్నాను, ఎలా చేశాను ఏంటన్నది. ఓకేనా. అండ్ బై ద వే ఈ కోడ్ యొక్క టైమ్ అండ్ స్పేస్ కాన్స్టెంట్ వాడుకుంటే ఇది O ఆఫ్ n log k అనమాట. ఓకేనా. ఎందుకంటే కే ఎలిమెంట్స్ ఉంచుకుంటున్నాం అండ్ స్పేస్ కాంప్లెక్స్ వచ్చేసి O ఆఫ్ k అనమాట. ఓకే. ఎక్కడైనా అర్థం కాకపోతే ఒకసారి రిఫర్ చేయండి, అయినా అర్థం కాకపోతే కిందకి వెళ్ళి కామెంట్ చేయండి. అయితే ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. అండ్ వెళ్ళి లైక్ చేయమర్చిపోకండి, సబ్స్క్రైబ్ మన ఛానల్కి. మళ్ళీ రేపు పెడితే ఉంటా. టిల్ అండ్ టేక్ కేర్, బాయ్ బాయ్.